మా అత్తయ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేదంట. పేరేం పెడతారు చెప్పండి. జగిత్యాలకు వచ్చినాము అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఈరోజు పోచమ్మలు. సో ఇంటి నుంచి ఆల్మోస్ట్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? కమెంట్ చేసి షేర్ చేసుకోండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఇస్ కల్పన బన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లేదు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేసింది అనమాట. అండ్ చాలా చాలా మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ అన్ని వ్లాగ్స్కి పెడతారు మన జెన్యూన్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ అండ్ ఇన్స్టాలో కూడా. సో వెడ్డింగ్ సిరీస్ అయితే స్టార్ట్ అయిపోయింది, మా మరిది వెడ్డింగ్ సిరీస్. సో ఈరోజు అయితే మేము తమిళని చూసే ఉంటారు కదా, అమ్మాయి వాళ్ళ ఇంట్లో పోచమ్మలు చేసుకుంటున్నారనమాట, పెద్ద పోచమ్మలు. సో దాని గురించి మేమైతే రెడీ అయ్యి వెళ్తున్నాము. సో మన సైడ్ అంటే మేము వెమ్లవాడ సైడు వాళ్ళ సైడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. సో అక్కడ ఎలా ఉంది ఏంటి, అక్కడ ఏం చేసాము, ఎవరెవరు వెళ్తున్నాము ఏంటి అనేది డెఫినెట్గా వీడియో ఎండ్ వరకు చూడండి అనమాట. సో ఈరోజు అయితే మార్నింగ్ ఇంకా లేచి ఇక్కడ ఇంట్లోనే నార్మల్గా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాము. సో అత్తయ్య అయితే మాకంటే ముందే మార్నింగే లేచేసారనమాట. ఆల్రెడీ పూజ చేస్తున్నారు. సో శ్రీవికి అయితే ఫస్ట్ రెడీ చేపించేసాను. సో నెక్స్ట్ నేను రెడీ అవ్వాలి. రీసెంట్ డేస్లో చూసాను రెడీ అయ్యే ముందు మనము ఫేస్ని ఐస్ వాటర్లో డిప్ చేయాలి అనేసి. బట్ ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ పీపుల్ విత్ సెన్సిటివ్ స్కిన్. అండ్ దీనివల్ల యాక్నీ కానీ మనకి ఫైన్ లైన్స్ కానీ ఏవి రెడ్యూస్ అవ్వండి, ఇంకా స్కిన్కి రెడ్నెస్ అనేది వస్తుంది. సో అండ్ ఇది కొంచెం ప్రాసెస్ అండ్ పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది. సో దీనికి ఆల్టర్నేట్ సొల్యూషన్గా అండ్ ఇన్స్టాంట్ గ్లోయింగ్గా ఫేసెస్ కెనడా స్ట్రోబ్ క్రీమ్ అనేది నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. సో ఇదేంటంటే నార్మల్గా మనం ఆఫ్టర్ ఫేస్ వాష్ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఫౌండేషన్లో మిక్స్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే హైలైటర్గా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాంట్ గ్లో అనేది ఎందుకంటున్నానంటే ఇందులో షియా బటర్ అండ్ హైలరోనిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి మనకి ఇన్స్టాంట్ గ్లో అనేది తెలుస్తుంది అనమాట. వెడ్డింగ్స్కి, ఫంక్షన్స్కి, పార్టీస్కి స్ట్రాబ్ క్రీమ్ అప్లై చేస్తే ఇన్స్టాంట్ గ్లో ఉంటుంది అండ్ ఫేస్ కూడా చాలా షైనీగా కనిపిస్తుంది అనమాట. సో నేను ఇక్కడ అప్లై చేశాను కదా, మీరు ఇక్కడ చూడొచ్చు ఫేస్ అనేది ఎంత గ్లో వస్తుందో. సో స్టాప్ డిప్పింగ్ యువర్ ఫేస్ ఇన్ ఐస్. సో నెక్స్ట్ నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను ఫేసెస్ కెనడా కంఫీ మ్యాట్ వావ్ లిప్స్టిక్. ఈ షేడ్ అయితే ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను, చాలా చాలా బాగా నచ్చింది. కోకో కల్చర్. అండ్ ఇంకొకటి ఏంటంటే లైట్ వెయిట్, బడ్జెట్ ఫ్రెండ్లీ, ఫుడ్ ప్రూఫ్, కిస్ ప్రూఫ్. సో మీరు ఈజీగా ఎక్కడికైనా క్యారీ చేయవచ్చు. ప్రైస్ వచ్చేసి జస్ట్ $299 ఓన్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని నేను ఈ మధ్య బ్లష్ లాగా కూడా యూజ్ చేస్తున్నాను, ఇంకా షైనీ ఉంటుందన్నమాట. మీరు రీసెంట్ వీడియోస్లలో చూస్తున్నట్టయితే మీకు అర్థమవుతుంది. సో ఒక్క ప్రోడక్ట్ తీసుకుంటే లిప్స్టిక్, బ్లష్ అండ్ ఐ షాడోస్ లాగా హ్యాపీగా మనము యూజ్ చేయవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది. సో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే బెంగళూరు, చెన్నై, కొచ్చి ఈ 3 స్టేట్స్ వాళ్ళకి వితిన్ 2 to 3 అవర్స్ లోపే ఎక్స్క్లూజివ్గా పర్పుల్ యాప్ నుంచి మీకు ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ అయిపోతాయి. అండ్ ఇంకొకటి క్యూఆర్ కోడ్ అనేది స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. సో ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే హ్యాపీగా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేయొచ్చు అనమాట. సో ఫుల్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్క్రీన్ పైన కూడా ఇస్తాను. సో ఫైనల్లీ దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. టేస్ట్ చేసి శ్రీయు రొయ్యలు నానికి ఫుల్ ఇష్టం, పప్పకు కూడా, బాబాయ్ కూడా అని కూడా. అవునా? అట్టి చేపలు సమ్మె తింటది, అందరం తింటాం. నేను అసలు ఎందుకో కార్తీక్ అయితే అట్టి చేపలు కూడా పడతారా, అట్టి చేపలు తింటాడు, ఇవి అన్ని తింటాడు. 6 నెలలు తిన్నాడు అట్టి చేపలు కానీ. అవును, అనిల్ ఇవి ఒక్కటే తింటాడు. అట్టి చేపలు, రొయ్యలు అన్నీ ఇవే తెచ్చినవే అంటాడు. తినుమా, చిన్నప్పుడు ఒకసారి కదా బయట కురికింది కదా, నువ్వే ఇట్లా నాని అవి ఇట్లా వేస్తుంటే ఫ్రై చేస్తుంటే ఉరికినావు. ఇప్పుడు ఇవాళ చేసిరా ఇట్లా ఫ్రై? ఏంచిరా మరి ఏంచినప్పుడు స్మెల్ రాలే? ఏంచినప్పుడు స్మెల్ వస్తాయి. రొయ్యలు రావు ఎక్కువ, తోకలు టేస్ట్ మంచిగా ఉంటాయి కానీ వేడి. ఊక తింటే వేడి, ఊక తింటామా? ఇప్పుడు మరి ఎండాకాలం ఇవే ఉల్లిగడ్డ రొయ్యలు
టమాటా రొయ్యలు. ఎగ్గులా కూడా వేసుకుంటారు అత్తయ్య, ఇవి మంచిగా ఉంటది. మనం ఎగ్ కర్రీ అనుకుంటాం చూడండి, ఆనియన్ ఎగ్. సో వాటిలలో కూడా వేస్తారు ఇవి. ఎన్నిసార్లు చెప్తావు కొత్త పౌచ్ ఇది అత్తయ్య, గివి వెనకాల ఫోన్ది, అది పాతది ఇరిగిపోయిండే, ఇది కొన్నా. ఇది పౌచ్ కొంచెం ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది, కింద పడ్డా. ఇప్పుడు మామూలుగా మనము ఆనియన్ మిర్చి వేసి ఫ్రై చేస్తాం కదా, చేసినాక ఎగ్ ఇవి ఇట్లనే వేయించుతారు కదా, వేయించినాక మనం ఎగ్ కొడతాం కదా, కొట్టినాక అది ఫ్రై అయినాక ఇవి వేయాలి. ఇవి వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఉంటుంది అట. ఏమో నాకు తెలియదు అన్న, నేను యూట్యూబ్లోనే చూసిన. సరే సమ్మర్ వచ్చిందంటే చాలామంది రొయ్యలు వండుకుంటారు కదా. సో నాకైతే అస్సలు స్మెల్ కానీ పెద్దగా ఏమి ఇష్టంగా తిననమాట. అంటే పచ్చి రొయ్యలు ఓకే, బట్ ఇట్లా అవి చిన్న రొయ్యలు అవి ఇవి అని అంటే నాకు స్మెల్ అంటేనే ఒకలాగా ఉంటుంది. సేమ్ శ్రీవి కూడా, శ్రీ అది మరి ఓవర్ యాక్షన్ ఇంకెక్కువ వేస్తుంది. నేను చాలా తక్కువ వండితే అనిల్ కోసం ఎప్పుడో ఒకసారి వండుతా, బట్ అది ఫ్యాట్ అండ్ ఇంకొకటి ఏంటంటే వేడి అనమాట, చాలా వేడి. బట్ అత్తయ్యకి చాలా ఇష్టం. మేము మామూలుగా సమ్మర్ టైంలో ఇట్లా వస్తే అండ్ వాళ్ళు రెగ్యులర్గా వండుకుంటారు, మేము వచ్చినప్పుడు ఇంకా అనిల్ కోసం అట్లా వండుతారు అనమాట. సో అట్లా ఇట్లా లంచ్ పోచమ్మలు అవన్నీ అయ్యేసరికి లేట్ అవుతుంది అనేసి బ్రేక్ఫాస్ట్ కూడా ఇంట్లోనే చేసి ఉండే అనమాట. సో తిని ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఇంగ్లీష్లో వర్డ్స్ చెప్పు, నాని తెలుగులో చెప్తుంది. జీ అనుకో నువ్వు, మళ్ళా నానికి చెప్పు. ఈ ఇంగ్లాండ్ మామయ్య చెప్పు అని లెటర్ ఇస్తుంది, పాసా అని అడుగుతుంది, మళ్ళీ తీసుకుంటుంది. ఇంగ్లాండ్ మా అత్తయ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేదంట. పేరేం పెడతారు చెప్పండి మామయ్య? కాదు, పేరేం పెడతారు? పేరేం పెడతారు మామయ్య? ఏంది అంగడంగడి ఎత్తురని అనుకుంటురా మీరే? ఇక్కడనే ఎప్పుడు పోతారా అని చూస్తురా? అందుకే ఊగా మేము వచ్చినప్పుడల్లా డిస్టర్బ్ అవుతుందని ఆయన కొత్తలు కట్టుకుంటారు. ఏంది ఇగో నేను అనలే, అత్తయ్య అన్నాను అన్నది. మామయ్య అండ్ అనిల్ రావట్లేదు, సో అందుకే వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేసిండు అనమాట ఇంట్లోనే. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్గా ఏంటంటే పెళ్ళికి అమ్మాయిలకేమో పెళ్ళికి ముందు పోచమ్మలు చేస్తారు, అబ్బాయిలకి పెళ్ళి తర్వాత ఇద్దరు కపుల్స్ని తీసుకెళ్ళి పోచమ్మలు చేస్తారనమాట. కాకపోతే అమ్మాయి వాళ్ళ ఇంట్లో పోచమ్మలు చేస్తే మన సైడ్ అయితే అసలు అబ్బాయిల వాళ్ళము ఎవ్వరు వెళ్ళరు. కాకపోతే వీళ్ళకి ఉందంట జగిత్యాల్లో, అంటే వాళ్ళకు కొందరికి ఉంటుంది కదా ఖచ్చితంగా పోచమ్మలు చేసినప్పుడు అబ్బాయి తరపున నుంచి కూడా, అండ్ మెయిన్గా అబ్బాయి కూడా కావాలంట. సో అట్లా అనేసరికి నాకు కూడా తెలియదు, నాకు అదే రోజు తెలిసిండే, అంటే ముందు రోజు మేము వచ్చి ఉండే కదా. సో అట్లా వెళ్దాము అని అంటే సో అప్పటికప్పుడు రెడీ అయి ఉండే అనమాట. ఇంకా అనిల్ ఒక్కరే ఉంటారు కదా, సో మామయ్య అట్లా ఉండిపోయారు. సో జస్ట్ మేము మాత్రమే అట్లా ఫార్మాలిటీకి అంటే ఉంటాయి కదా అవి, సో వాటి కోసము స్టార్ట్ అయినాము. అండ్ ఎందుకో ఏమో తెలియదు, అనిల్ వెళ్ళేటప్పుడే నల్గొండ నరసింహస్వామి
వస్తుంది కదా టెంపుల్. సో అక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్ళండి అని చెప్పేసి అనిల్ అని ఉన్నాడంట. ఎందుకేమో తెలీదు, మేబీ ఏదన్నా మొక్కుందేమో మర్చిపోయినేమో అట్లా అనిపించింది. సో ఇంకా కొబ్బరికాయ తీసుకొచ్చిండు అనమాట. జస్ట్ ఇంకప్పటికి ఆల్రెడీ లేట్ అయిపోయింది, మేము ఆల్మోస్ట్ 10 వరకు అక్కడ ఉండాలనుకున్నాము. బట్ స్టార్టింగ్ సర్కిల్ 11 అయిందనమాట. అంటే కార్డ్స్ అవన్నీ పంచుతున్నారు కదా చిన్నతే వాళ్ళు, మళ్ళీ ఇంకా తర్వాతనే దగ్గరికి వచ్చేస్తుంది అనేసి కొంచెం మార్నింగ్ టైంలోనే కార్డ్స్ పంచడం వల్ల కొంచెం అట్లా లేట్ అయిందనమాట. బట్ ఇట్లాగూ పోచమ్మల్ల 1 అయ్యేసరికి లంచ్ టైం అంటే ఆఫ్టర్నూన్ టైం అట్లా అవుతుంది. సో ఇక్కడ నల్గొండ నరసింహస్వామి ఎంతమందికి తెలుసు, చాలా చాలా ఫేమస్. మేము శ్రీయు పుట్టక ముందు ఒకసారి ఈ గుట్టకి వచ్చి ఇక్కడ భోజనాలు పెట్టించినాం అనమాట. అది చాలా బాగుంటుంది, చాలా ఇష్టం కూడా. మీలో ఎంతమంది ఇక్కడికి వచ్చారో కూడా కామెంట్ చేయండి. సో విషు మొక్కు నేను అప్పుడు మొక్కులు ఏం అనలేదు అన్న తీసుకురా. ఇంటికి వచ్చినాము, జగిత్యాలకు వచ్చినాము. అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఈరోజు పోచమ్మలు. సో ఇంటి నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చినాము. అత్తయ్య ఇంట్లోనే కూర్చున్నారు, కాళ్ళు వస్తాయి కదా. సో నేను శ్రీయు చిన్నత్తయ్య వచ్చినాం అనమాట. ఎండ చంపుతుంది, ఇంకా మేము చెప్పులు వేసుకున్నాం. మళ్ళీ అయితే కొందరు చెప్పులు కూడా వేసుకోలేదు.
పులి ఇక్కడ టైగర్ ఉంది చూడు, మా పులి ఇష్టం అంట పోచమ్మకి, పులి గుర్రం. ఫస్ట్ ఎందుకట్లా ఇస్తారు ముగ్గు? మొత్తం ఇస్తారు ఇప్పుడు అక్కడ వేయరు ఇట్లా మరి తొక్కుతారు కదా ఇప్పుడు దాని మీద తొక్కరా. రత్నాలు పట్టించి రంగులు వేపిస్తూ 4 దిక్కుల దివ్య కాలను రంగులు పట్టిన తల్లి తెల్ల కొడి పిల్లలు, ఎర్ర కొడి పిల్లలు, నల్ల కొడి పిల్లలు. పోచమ్మలు చాలా బాగా చేశారు. డ్యాన్స్ చేసుకుంటూ ఆ పాట పాడుతుంటే ఆ పట్నం ముంగట వేసి ఎంత మంచి అనిపించిందో. రియల్గా ట్రెడిషనల్లీ ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. అండ్ అందులోనూ ఇప్పుడు పోచమ్మలు అందరూ చేస్తారు, అంటే అన్ని పండగలు కానీ ఏవి కానీ అందరూ చేస్తారు. కానీ ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కరికి కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన సైడు అమ్మాయి వాళ్ళు పోచమ్మలు చేస్తున్నారు అని అంటే పెళ్ళికి ముందు అసలు అబ్బాయిలు వాళ్ళు ఎవరం వెళ్ళాము అసలు. కాకపోతే ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్కరు ఉంటుంది కాబట్టి సో దాన్ని ఫాలో అవ్వడం అనేది చాలా మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జనరేషన్ వెళ్తున్న కొద్దీ చేంజెస్ వస్తున్నాయి, ట్రెడిషనల్స్ మారుతున్నాయి, చేంజ్ అవుతున్నాయి, కొద్దిగా తగ్గుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. ఇప్పుడు ఎలా అంటే మన మమ్మీ వాళ్ళకి తెలిసిన వారికి మనకి తెలియదు, మనకు తెలిసినంత నెక్స్ట్ మన పిల్లల జనరేషన్కి అసలుకే తెలియదు. ఎందుకంటే శ్రీ అయితే ఒక 100 క్వశ్చన్లు వేసింది అక్కడ ఉన్నంత సేపు. సో అట్లా అట్లీస్ట్ మనకు తెలిసింది చెప్తూ తెలియంది కూడా మన పేరెంట్స్ నుంచి తెలుసుకొని చెప్పాలి. అండ్ వీటన్నిటిని చూస్తుంటే కూడా నెక్స్ట్ మనకి చాలా హెల్ప్ అవుతుంది నాకైతే అనిపిస్తుంది ఎప్పుడు. సో అందుకే నాకు ఇట్లాంటి కొంచెం తెలుసుకోవడం చాలా ఇష్టం. ఎందుకంటే మాకు మమ్మీ వాళ్ళ సైడు ఇంత ఇలా నా పెళ్ళికి ముందు అసలుకే తెలియదు పోచమ్మలు అనేవి ఇట్లా చేస్తారని. పెళ్ళి దాని తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినాకనే పోచమ్మలు కానీ దుర్గమ్మలు ఇవి ఎల్లమ్మకు బోనాలు తీయడం, పట్నాలు వేయడం ఇవన్నీ చూసిన అనమాట. మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇవన్నీ ఖచ్చితంగా మనం కూడా ఫాలో అవ్వాలి, మనకు కూడా బరువు బాధ్యతలు ఉంటాయి కదా అనేది ఒకటి ఉంటుంది అనమాట. రియల్గా అది చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అట్లా అక్కడ అదంతా అయిపోయినాక ఇంటికి వచ్చేసినాము. లంచ్ వెజిటేబుల్స్ మామూలుగా అట్లా చేసేసి సో అక్కడ పోచమ్మ దగ్గర చేసింది. నైట్ డిన్నర్కి విందులు అనమాట. విందులు అంటే ఇంకా ఆల్మోస్ట్ విందులు లాగానే. నాకు తెలీదు, నేనేమనుకున్నా అంటే నార్మల్గా వెళ్తాము పోచమ్మలు అయిపోతాయి తినేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ టైంకి రిటర్న్ వచ్చేస్తామని అనుకున్నాం. బట్ నైట్ డిన్నర్ చేసి వెళ్ళాలంట. సో ఇంకేం చేయాలి అప్పటి వరకు ఎట్లాగో నాకు కొంచెం జగిత్యాల్లో పని ఉండే, అంటే ఆల్మోస్ట్ అంటే వెమ్లాడకే షిఫ్ట్ చేసేవాళ్ళు కొరియర్స్. బట్ నేను డైరెక్ట్గా వెళ్ళి కలిసి వద్దాము అట్లనే అనేసి సో శ్రీ పడుకొని ఉండే, నేను ఇంకా డ్రాప్ చేయమని చెప్తే అట్లా కొంచెం పనులు ఆల్మోస్ట్ ఒక 2.5 hours బయటికి వెళ్ళిన పనులన్నీ చేసుకొని ఆయన డైరెక్ట్గా శారీస్ బ్లౌజెస్ అవన్నీ వెడ్డింగ్స్కి ఇచ్చుండే అనమాట. సో అవన్నీ తీసుకొని వచ్చేసరికి ఇంకా ఆల్మోస్ట్ 5:30 అట్లా అయింది. సో ఇంకప్పటికే డిన్నర్ అంతా రెడీ చేశారనమాట. ఇంకా మక్కగుడాలు మటన్ అదంతా ఉండే. సో డిన్నర్ అక్కడ తినేసి ఇంకా ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. మేము స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ రేపటి నుంచి మనకు అక్కడ పెళ్ళి కొడుకు ఇంట్లో పనులు అన్నమాట. సో అట్లా నాకు ఫస్ట్ టైం చాలామందికి కూడా అమ్మాయి వాళ్ళ ఇంట్లో పోచమ్మలు అయితే అబ్బాయి వాళ్ళు ఎందుకు వెళ్ళడము అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్, అంటే ఏమంటారు సాంప్రదాయాలు ఉంటాయి కదా, వాటిని పాటించాలి అంతే. బాగుంటుంది కదా, మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే పిలిచినందుకు వచ్చిర్రు కదా, ఇట్లా ఇంతమంది వచ్చిర్రు కదా అనేసి వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు కదా. సో అట్లా మేమైతే స్టార్ట్ అయినాము. ఇంకా నెక్స్ట్ డే నుంచి అయితే ఫుల్ బిజీ పనులు అన్నమాట. ఇప్పుడు వెళ్ళి
ఏంటి మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ నైట్ 10 వరకు అట్లా అవుతుంది అన్నట్టు. సో అట్లా మొత్తానికైతే జగిత్యాలకి మళ్ళీ వెళ్ళి పోచమ్మలు పెళ్లి కూతురు ఇంట్లో పోచమ్మలు అటెండ్ అయ్యి వచ్చామన్నమాట. సో వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా ఇవన్నీ ఫాలో అవుతారా? ఇట్లుంటాయి అంటే మీ ఊర్లలో కూడా అమ్మాయిలు పెళ్లి కూతురు తరపున పోచమ్మలు చేస్తే అబ్బాయి వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళాలా? ఉంటే అయితే కమెంట్ చేయండి ఖచ్చితంగా. సో అదండి వ్లాగ్ ముచ్చట్లు. సో నెక్స్ట్ ఇంకా వెడ్డింగ్ సిరీస్ వ్లాగ్స్ అన్నీ రాబోతున్నాయి అనమాట. అస్సలు మిస్ అవ్వకండి. కొద్దిగా లేట్ అయినా కూడా ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ మన ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అందులోనైతే మినీ షార్ట్స్ రీల్స్ అనేవి వస్తుంటాయి, చాలా ఎంజాయ్ చేసినవి, అందరం కలిసినవి. సో అదండి, ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదండి, చలో బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.